ఇదేమో పీకేఎం 4 వెరైటీది అనమాట. అంటే దీనికి బాగా వస్తాయి కాయలు. ఇది సీడ్తో వేసాను. ఇది మునగ. ఇది వరకు పీకేఎం ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. ఫ్రూటింగ్ మీకు ఆకుల కన్నా ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రూటింగ్ బాగుంటుంది. చిన్న ప్లాంట్కే ఫ్రూట్స్ వస్తాయి, మీకు పెద్ద చెట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది నేను ఇంకొంచెం పెరిగాక ప్రూన్ చేశానంటే ఫ్రూట్స్ వచ్చేస్తాయి. కొంచెం ప్రూన్ చేస్తే స్పెషల్ సీడ్ అది ల్యాబ్ లో క్రియేట్ చేసింది ఆర్ వాట్ అది నాకు తెలియదు, దాని గురించి ఐడియా లేదు. గార్డెనర్స్ అందరూ కూడా పీకేఎం వెరైటీ అంటున్నారు. పీకేఎం వెరైటీ అంటే ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి, అంతవరకే నాలెడ్జ్ చెప్పాలంటే. అది అందులో ఏజ్ కూడా 6 months ఏజ్ ప్లాంట్కే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. క్రాప్ ఇంకా ఏజ్ పెరిగే కొందుకి క్రాప్ ఎక్కువ అవుతుంది. రెగ్యులర్గా ఫ్రూట్స్ ఉంటాయి సీజనల్ లేకుండా. అంటే ఓన్లీ మునగేనా చాలా రకాలు అన్ని రకాల మొక్కలు వస్తున్నాయి? అన్ని రకాలంటే కొన్నిట్లో ఉంటాయండి మొక్కలు. ఇప్పుడు ఎక్కువ ఫ్రూటింగ్ వచ్చే వెరైటీస్ అని ఉంటాయి, అవి మనకు తెలియాలి పెట్టుకోవాలంటే. ఇప్పుడు ఇది సమ్మర్ వెరైటీ బీర అని ఇచ్చారు, ఎందుకంటే ఇది సమ్మర్లో బాగా కాస్తుంది బీర, అందుకని సమ్మర్ వెరైటీ. అట్లా పేర్లు ఉంటాయి అనమాట. ఇది యాక్చువల్గా అపరోసారి ఇచ్చారు సీడ్. నా దగ్గర ఇది వరకు మామూలు మునగ ఉండేదైతే అదేంటంటే అసలు ఫ్లవర్స్ రావట్లా. గ్రోత్ అయితే బాగుంటుంది, దానికి మళ్ళీ పురుగు ఎక్కువ వస్తుంది. దీన్ని పురుగు రాదు, తక్కువ. మామూలుగా బొచ్చు పురుగులు వస్తాయి కదా, క్యాటర్పిల్లర్స్ ఎక్కువ ఉంటాయి మునగ చెట్టు అంటే. దీనికి రాదని చెప్పారు. నేను ఇంకా పురుగు రాకుండా పెస్ట్ రాకుండా మనకు కావాల్సిన ఫ్రూట్స్ అవి ఎక్కువ వస్తాయి. ఆ చెట్టు కూడా నేను చానాళ్ళు ఆకులు వాడా, అది ఫ్రూట్స్ రాలేదు కానీ ఆకు వాడాను. కానీ మనకి ఇంకా టెర్రస్ గార్డెన్లో అన్ని చెట్లు ఎక్కువ పెట్టలేం కాబట్టి ఇంకా ఒకటి ఇది ఉంచుకొని అది తీసేసాను. అది 2 years 3 years ప్లాంట్, దానికి అసలు ఫ్రూట్స్ రాలే. అది సీడ్లింగ్ ఇచ్చారు ఎవరో, ఇస్తే పెట్టాను కానీ అది ఫ్రూట్స్ రాలేదని తీసేసాను.